ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను మండల దీక్ష తీసుకోండి. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని పర్టికులర్గా, ఎంత పర్టికులర్గా అంటే ఇంకా ఎంత కసితో పట్టుదలతో దాన్ని పాటించడం. వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకోటి చేయడం కాకుండా ఇంకెక్కువ పాటించేదాన్ని. పిరమిడ్ లేకుండా మాత్రం ధ్యానం చేసేదాన్ని. కానీ ఇట్లాంటి వాటిని నేను బాగా ఉపయోగించుకున్నాను. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ధ్యానం చేయమంటే కూర్చున్నామంటే ముఖ్యంగా ఆలోచనలే తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ ఆలోచనని తొందరగా పోగొట్టుకోవాలి అంటే ఇలాంటి ధ్యాన మందిరంలో కూర్చుంటే ఏమైందంటే దీని విలువ, దీనికి ఏంటికి ఇంత ప్రాముఖ్యత అంటే పైన ఉన్న ఈ గోపురము ఏం చేస్తుందంటే బయట ఉన్న పరమాత్మ శక్తిని రావట్లేదా, ఇలా నాకే పరీక్ష వాయిస్ మస్తు చిన్న వస్తుంది ఇట్లా. అయితే ఈ విశ్వశక్తిని ఆకర్షించే గుణం ఈ పరికరానికి ఉంటుంది. దీనికి ఒక డిగ్రీ ఉంటుంది. ఈ పిరమిడ్ అనేది ఏంటిదంటే మనకి కూన ఇల్లు టైపు, మన పాతకాలంలో కూన ఇల్లు ఉంటుంది కదా, ఆ కూన షేప్లో అంటే మనకి ఏ పూజ చేసినా గౌరమ్మని పెట్టి లేకపోతే కలశం పెట్టి ఎట్లా పూజ చేస్తాం అవి పెట్టకుండా మనం పూజ చేస్తాము, చెయ్యం. అంటే దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే భగవంతుని యొక్క శక్తికి ఆ యొక్క ఏదైతే షేప్ ఉందో ఆ విశ్వశక్తిని ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. కాబట్టి అవి లేకుండా పూజ జరగదు. అందుకని దేవాలయాల గోపురాలు కూడా అంటే అందుకని ఈ పిరమిడ్కి ఏంటంటే బయట ఉన్న విశ్వశక్తిని ఎక్కువగా మూడింతలు ఎక్కువ శక్తిని, ఇప్పుడు సేమ్ ఎట్లా అంటే సూర్యకిరణాలని ఆ భూతద్దము ఎలా ఎక్కువ సూర్యకిరణాలను తీసుకొని పేపర్ని కాల్చేస్తుంది. మామూలు పేపర్ పెడితే కాలదు కదా, అదే మనం ఆ పేపర్ పైన భూతద్దం పెడితే తొందరగా మాడిపోతుంది, అంటే కాలిపోతుంది. అలాగే ఇది కూడా మామూలు ఇండ్లకి ఈ కట్టడానికి ఆ కట్టడానికి తేడా ఏంటంటే దీనికి ఒక డిగ్రీ ఉంటుంది. విశ్వంలో ఉన్న శక్తిని ఆకర్షించే డిగ్రీ దీనికి పెడతారు. ఈ షేప్ ఇలా ఉన్నప్పుడు అందుకనే ఇందులో మనం ధ్యానం చేసినప్పుడు ఏమైతుంది, ప్రతిరోజు ధ్యానం చేయాలి. పిరమిడ్ కట్టుకున్నంత మాత్రాన వదిలిపెడితే కుదరదు. ఈ పిరమిడ్లో ఎట్లా అంటే నిత్యం ధ్యానం జరగాలి. కనీసం కట్టుకున్న వాళ్ళైనా నిత్యం ధ్యానం చేస్తూ ఉండాలి. ఇందులో ఉన్న ఎనర్జీ స్టోరీ చేసుకుంటుంది, ఇందులో అపార శక్తి స్టోరీ చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే దీంట్లోకి వచ్చి ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ఆలోచన లేని స్థితికి మనం వెళ్తామో ఇందులో ఉన్న శక్తిని మనం అపారంగా తీసుకుంటాం. ఇది మొత్తము పైన ఉన్న కోణం ఏం చేస్తుందంటే అన్ని మూలలకి శక్తిని స్ప్రెడ్ చేస్తుంది. సేమ్ దేవాలయంలో దేవుని విగ్రహం ఫస్ట్ పెట్టకన్నా ముందు ఏం చేస్తారంటే ఆ విగ్రహం కింద మనకి రాగి పాత్రలు పెడతారు, రాగి రేకులు పెడతారన్నమాట. రాగి రేకుల మీద మనకి శ్రీచక్రాలు గీసి ఓం అనేది అన్ని గీసి పెడతా ఉంటారు. ఎందుకంటే విశ్వశక్తిని స్ప్రెడ్ చేయడానికి. దాన్ని ఆ రాగి పలకలు ఏం చేస్తాయంటే ఆ మంత్రము ఆ రాగి పలక రెండు కూడా విశ్వము శక్తి తీసుకున్న తర్వాత ఆ గోపురం శక్తిని పంపిస్తుంది. ఈ రాగి పాత్ర ఏం చేస్తుంది, ఆ యొక్క ఎనర్జీని అంతటా స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. అలా ఇది కూడా, కానీ అది తక్కువ, ఇది ఎక్కువ చేస్తుంది. అందుకని ఈ కట్టడం అనేది ఏంటంటే ఇప్పుడు కట్టింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఇది మరుగున పడిపోయింది దాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దీని గురించి తనకు ఫస్ట్ తెలియదండి. కర్నూలులో తను జాబ్ చేస్తున్నప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరం కట్టివ్వాలి అనుకున్నాడు. అప్పుడు ఆయనకి ఇంకా పిరమిడ్ గురించి తెలియదు. ధ్యాన మందిరం కట్టించాలి అనుకున్న టైంలో ఒక గెలాక్సీ అంటే గ్రహాంతర వాసి గురువులకి అందరూ దగ్గర ఉంటారండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక సద్గురు అంటే బుద్ధుని యొక్క శిష్యుడు అన్నట్టు. బుద్ధుని దగ్గర ఆ కాలంలో అతని దగ్గర అంటే చాలా ఇంపార్టెంట్ శిష్యుడు, అంటే చాలా అంటే గురువు తర్వాత గురువు అంటున్నాడు అలాంటి శిష్యుడు. కాబట్టి అతనికి గ్రహాంతర వాసులు మాట్లాడేవాడు. గ్రహాంతర వాసి భూమి మీదకి వచ్చి ఒక పేపర్ మీద డిజైన్ వేసి డిజైన్ వేసి దీన్ని కట్టాలి భూమి మీద, ధ్యాన మందిరం అంటే ఈ షేప్లో కట్టాలి అని చెప్పి ఇంకొక బాబాన్ అనే మాస్టర్కి ఆ గ్రహాంతరవాసి వచ్చేవాడు ధ్యానంలో. ఇది మీ యొక్క గురువుకి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయి పేపర్ మీద గీస్తే దీనికి సంబంధించిన మొత్తం స్టోరీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి దాని గురించి తెలుసుకోవడం కోసం ఇది హైదరాబాద్లో పలానా ప్లేస్లో పలానా గ్రంథంలో ఉంటుందని చెప్పి అతను చెప్పగానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చి దీని గురించి ఫస్ట్ తెలుసుకున్నాడు. ఇది ఉత్తగా ఇయ్యలేడండి గురువు గారు.
దీని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఏం చేసిండు, టెస్ట్ చేసిండు. అందులో ఉన్నది చదివింది కదా, చదివిన దాన్ని నమ్మలేడు. నమ్మకుండా ఫస్ట్ దాన్ని నేను తెలుసుకోవాలి. ఇందాక నేను అమ్మ కథ చెప్పిన కదా, ఏదన్నా మనం గుడ్డిగా నమ్మద్దు అన్నట్టు. నమ్మకం మనకు అలా కలిగినప్పుడు దీనికి మనం దూరం కాము. ఎట్లా అంటే ఇందులో ఏది పెట్టినా ఖరాబ్ కాదు. తర్వాత దీంట్లో ఎక్కువసేపు నిల్వ ఉంచినది మనకి శక్తిని ఇస్తుంది. ఇవన్నీ తను తెలుసుకొని అప్పుడు బయట పిరమిడ్లు అంటే అట్ట పిరమిడ్లు తను సొంతంగా చేతులతోనే అట్ట పిరమిడ్లు ఏ గవర్నమెంట్